back to my channel Loves of Nandu and welcome back to another video. మరొకసారి ఒక ట్రై చేయండి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏం చేయబోతున్నాం గెస్ చేయండి. నువ్వు చెప్పు. సో ఈసారి ఏం చేయబోతున్నాం? ఈసారి మనం పానీపూరి రెసిపీ చేయబోతున్నాం. ఎస్, యాక్చువల్లీ నేను కొన్ని కొత్త వంటలు ప్రయోగిస్తూ ఉంటాను అనమాట. అంటే కొన్ని షూట్ చేస్తాను, కొన్ని చేయను అనుకోండి. బట్ పానీపూరి అయితే ఒక్కసారి కూడా ట్రై చేయలేదు. దానికి ఇంకా మనం చేసే లక్ దొరకలేదు. లాక్డౌన్ ఒకసారి చేద్దాం అనుకున్నా, బట్ ఒంగోలులో ఆ ఇంగ్రీడియంట్స్ అవన్నీ దొరక చేయలేదు. దట్స్ అనదర్ స్టోరీ. సో టాపిక్ లోకి వచ్చేస్తే ఈ రోజు అయితే పానీపూరి చేసేస్తున్నాం అనమాట. ఇది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా? వీడియో ఎండ్ వరకు చూడండి. జస్ట్ ఎక్స్పెరిమెంట్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే మనం పానీపూరిలో పూరీస్ ఉంటాయి కదా, వాటిని తయారు చేసుకుందాం. ఎందుకంటే దాని బ్యాటర్ అనేది కొంచెం మ్యారినేట్ అవ్వాలన్నమాట, ఒక 20 minutes వరకు. సో ఫస్ట్ అయితే అది చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ అది మనం స్టఫింగ్కి అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేసి క్వాంటిటీస్ ఓకే. యాక్చువల్లీ ఇది బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ అంటారు. సో 1 cup సూజీకి పావు కప్ అంటే 1/4 cup మైదా ఆర్ గోధుమ పిండి. సో ఎక్కువ మంది మైదానే యూజ్ చేశారు. అంటే నేను కూడా కొన్ని రెసిపీస్ చూసే మొత్తం గోధుమ పిండి అనుకుని గోధుమ పిండి అయిపోయింది. గోధుమ పిండి వేస్తే చపాతీ పిండి అనుకున్నాను. చపాతీ పిండి మామూలు పూరి లాగా గుడ్డు గుడ్డి చేసి అందులో వేస్తారు. సూజీ అనే వర్డ్ నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను గైస్. నిజంగా బొంబాయి రవ్వ సూజీ అండి. సూజీ నేరాడిల్లా. బొంబాయి రవ్వనే సూజీ అంటారు. మీకు ఎవరికైనా తెలుసా? అందరికీ తెలుసు, నీకు తప్ప. సో చూడు, చాలా మందికి తెలుసున్నది. బొంబాయి రవ్వని సూజీ అని అంటారా లేదా? నాలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. 1 cup బొంబాయి రవ్వకి పావు కప్ గోధుమ పిండి, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటారు కదా, అదనమాట. అందుకు పొంగుతాయి అనుకుంటా. వచ్చిండా సైంటిస్ట్. సో ఈ లోపు అయితే నేను ఇది చాట్ ఉంటుంది కదా, అంటే దాంట్లో స్టఫింగ్కి ఈ వైట్ బటానీని నేను మార్నింగే నానబెట్టాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours వరకు నానిపోయింది ఇది. సో దీన్ని ఇప్పుడు బాయిలింగ్కి పెడతాను అనమాట కుక్కర్లో. సో ఇలా పిండి అయితే నీట్గా కలిపేసింది అనమాట. అండ్ పైన కొంచెం ఆయిల్ వేసి 20 minutes పక్కన పెట్టేసేయాలి. కలిపిన పిండి మీద తడి క్లాత్ వేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయకూడదంట, ఇలా వేయాలి. అంటే పిండి కవర్ అయ్యేలా వేయాలి కదా, సో ఇలా వేయమని చెప్పా. బేషన్కి కాదు కదా. సో ఇప్పుడు బఠానీ బాయిల్ అయ్యే లోపు పానీపూరిలో పానీ చేయబోతున్నాం అనమాట. అదే మసాలా వాటర్ ఉంటాయి కదా, మసాలా పానీ. సో అది చేయబోతున్నాం అనమాట. సో దీనికైతే ఫస్ట్ ఒక 4-5 చిల్లీస్ కట్ చేసి వేసామన్నమాట. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. సో 4-5 చిల్లీస్ వేసాము. అండ్ దాని తర్వాత పుదీనా అండ్ కొత్తిమీర వేయాలన్నమాట. ఒక గుప్పెడు మన క్వాంటిటీని బట్టి. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టేసి పెట్టుకున్నాం అనమాట. సో ఇది కూడా గ్రైండ్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు దీంట్లో. అండ్ ఇది చాట్ మసాలా అనమాట. చాట్ మసాలా అండ్ కొంచెం జీరా పౌడర్. బాయిల్ అయిపోయిందనమాట బఠానీ మొత్తం. నేను చాట్ ప్రిపేర్ చేస్తాను, ప్యారలల్గా తను పూరీస్ చేస్తుంది. దీంట్లో ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆనియన్ అయితే ఒకటి పెద్దది ఇలా కట్ చేసి పెట్టుకున్నా, ఇది వేస్తున్నా. ఇప్పుడు టొమాటోస్ కూడా వేసేస్తున్నా. ఆనియన్ ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తున్నా. మళ్ళీ మనం బఠానీ యాడ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్, కారం కూడా కొంచెమే వేస్తున్నా. కొద్దిగా పసుపు కూడా వేయాలి, తీయడం మర్చిపోయాను. చిటికెడు పసుపు. చిటికెడు అంటే చిటికితో వేయాలి కదా, అవసరం లేదు, స్పూన్తో కూడా వేయచ్చు. సో ఇది చాట్ మసాలా అన్నమాట, ఇది కూడా కొంచెం వేయాలి. అండ్ అలాగే ఇది జీరా పౌడర్ కూడా కొంచెం వేయాలి. మసాలా కొంచెం. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. సో కుక్ చేసి పెట్టుకున్న బఠానీ వేయాలి. నాదైతే కొంచెం ఓవర్ కుక్ అయింది, సో ఇక్కడ ఎక్కువ కుక్ చేయకుండా త్వరగా తీసేయాలన్నమాట. సో వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసి మొత్తం బాయిల్ చేయాలి. సో ఫైనల్లీ అయితే అన్నీ రెడీ అయిపోయాయి. సో పూరీలు అండ్ ఇది స్టఫింగ్ కోసం పానీ. దీనిలో ఒక ఆనియన్ మస్ట్ కాబట్టి ఆనియన్ కూడా కట్ చేసి పెట్టేసాం. కొన్ని అయితే పూరీలు బాగానే పొంగాయి, కానీ కొన్ని మాత్రం అప్పడాల్లా వచ్చాయి, క్రిస్పీగా కూడా లేవు, ఇలాగా మెత్తగా అయ్యాయి అన్నమాట. బట్ కొన్ని అయితే క్రిస్పీగా బాగానే వచ్చాయి. స్టఫింగ్ కానీ పానీ కానీ అన్ని సూపర్ వచ్చాయి, బాగా వచ్చాయి. మాత్రం ఇది మాత్రం టేస్ట్ అయితే బాగుంది, బట్ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే రాలేదు. బట్ ఓకే, బాగున్న వరకు అయితే ఇప్పుడు టేస్ట్ అయిపోతున్నా. బాగున్న వరకు పూరీలా తింటాం, బాగాలేనివి బాగున్నాయి పానీపూరిలా తింటాం, బాగాలేనివి పూరీలా తింటాం. ఓకే, ఫస్ట్ టేస్ట్ చూద్దాము అన్ని కలిపి. ఫస్ట్ ఆనియన్స్ ఫస్ట్ ఇది వేసుకోవాలి. చూసారా గైస్ సౌండ్? క్రిస్పీగా అయితే వచ్చాయి కొన్ని మంచిగా. ఫస్ట్ అయితే కర్రీ వేసుకుంటా. బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బాగా బయట తిన్నట్టే ఉంది. ఎక్సెప్టెడ్ పూరి కూడా ఓకే, ఓకే. ఇప్పుడు తిన్న ఫస్ట్ పూరి బాగుంది, పర్ఫెక్ట్ గా క్రిస్పీగా అయింది. అవుట్ ఆఫ్ 10 నేనైతే దీనికి ఒక 7 ఇస్తాను. 7, 6 ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. See you in another video and thanks for watching.